ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 అహమస్మి. 18వ అధ్యాయం 13వ శ్లోకం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతం తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. దీనికి చిన్న పాఠాంతరం కూడా ఉంది. పంచేమాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతం తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని అన్నా పంచేమాని అన్నా ఒక్కటే. పంచ ఏతాని పంచేతాని, పంచ ఇమాని పంచేమాని, ఎలాగైనా పర్వాలేదు. పంచ ఏతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణం. వాట్ భగవాన్ ఈస్ టెల్లింగ్? వెదర్ you do నిష్కామ కర్మ or కామ్య కర్మ, anyway నిషిద్ధ కర్మ, రాజసిక తామసిక are not indicated. E and D are out. B in C or B or C, to do some karmas. These karmas, to give a fruit, there will be 5 strong reasons. హేతువులు, ఆధారములు. ఏమిటా హేతువులు? పంచ ఏతాని మహాబాహో కారణాని, హేతువులు. నిబోధమే, నా నుంచి తెలుసుకో. మే, నా నుంచి. నిబోధ, బెటర్ లెర్న్, చక్కగా తెలుసుకో. నిబోధ ఇన్స్ట్రక్షన్, మనకే అది. ఎక్కడ చెప్పబడ్డాయి ఇవి? సాంఖ్యే ప్రోక్తాని కృతంతే. సాంఖ్యే అంటే సాంఖ్యశాస్త్రం కాదు. సాంఖ్యే అంటే వేదాంతే. వేదాంతం ఎక్కడుంది? కృతాంతే. అంటే కృతం అంటే కర్మ, కర్మ తాలూకా అంతం. కర్మ తాలూకా అంతమునందు, వేదాంతమునందు చెప్పబడ్డాయి. ఏమిటి చెప్పబడ్డాయి అంటే ఉపనిషత్తులందు చెప్పబడ్డాయి. 5 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, హేతువులు ఉంటాయి ఫర్ ఎనీ వర్క్ టు బి ఫుల్ఫిల్డ్ ప్రాపర్లీ. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ us. మహాబాహో, ఓ సాధక, సర్వకర్మణం, సమస్త కర్మల యొక్క. అంటే ఏమిటండి ఇక్కడ? సమస్త కర్మలు అంటే కామ్యకర్మలు, తరువాత ఏమో నిష్కామ కర్మలు, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. ఏమిటంటే ఇవన్నీ ఎక్సెప్ట్ ది నిషిద్ధ కర్మస్. బి, సి గ్రేడ్. ఏ వాళ్ళకి కర్మలు లేవు, సో వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. మనం బిలోనో సిలోనో ఉన్నాం కాబట్టి మనకు అప్లై అవుతుంది. ఏమిటేమిటి? సర్వకర్మణం, సమస్త కర్మల యొక్క. సిద్ధయే, ఫుల్ఫిల్మెంట్, సిద్ధికి. ఏతాని పంచ, ఈ 5. ఇమాని పంచ, ఈ 5. రెంటికి ఒకటే అర్థం. పంచేమాని పంచేతాని కారణాన్ని, హేతువులు. కృతాంతే సాంఖ్యే, సాంఖ్యే వేదమునందు. కృత అంతే, కర్మకాండ చివరి భాగంలోనున్న వేదాంతమునందు, అంటే ఉపనిషత్తుల యందు. ప్రోక్తాని, చెప్పబడినవి. చెప్పబడితే మళ్ళీ మే ఎందుకు? తాని, వాటినే. అంటే ఆ ఉపనిషత్తునే నీకు ఇక్కడ బోధిస్తున్నాను, కానీ ఆ ఉపనిషత్ విషయాలను మే, నా నుండి. నిబోధ, యు మస్ట్ లర్న్, తెలుసుకో అని ఒక ఇంపరేటివ్ వాక్యం కలదు.
పంచ ఇమాని వక్ష్యమాణాని హే మహాబాహో కారణాన్ని నిర్వర్తకాని నిబోధమే మమ ఇది ఉత్తరత్ర ఇతరత్ర చేత సమాధానార్థం. చెప్పబోయేటటువంటి 5 నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. దానికి ఒక ప్రియాంబుల్గా ఈ 5 తెలుసుకోవయ్యా. వస్తు వైషమ్య ప్రదర్శనార్థంచ. ఓ అర్జున, పంచ ఇమాని వక్ష్యమాణాని హే మహాబాహో, అంటే వక్ష్యమాణాని అంటే చెప్పబోయే 5 కారణములను, హేతువులను, అంటే నిర్వర్తించే హేతువులను, నివర్తకాని హేతునాం నిబోధ మే, నా నుండి చక్కగా తెలుసుకో. రాబోయే విషయమునందు అర్జునుని యొక్క చిత్తాన్ని ఏకాగ్రం చేయడానికి ఒక్కసారి ఈ వస్తువుల యొక్క తేడాలను నిరూపించడానికి నా వచనముల బట్టి తెలుసుకో అని నిర్దేశించారు. దాని కారణాన్ని జ్ఞాతవ్యతయా స్తౌతి, ఆ కారణములు జ్ఞాతవ్యతయా తెలియవలసినవి, అందరూ తెలుసుకోవలసినవి అని స్తౌతి స్తుతిస్తున్నారు. ఎక్కడున్నాయి ఇవి? సాంఖ్యే జ్ఞాతవ్యా పదార్థా సాంఖ్యాంతే యస్మిన్ శాస్త్రే తత్ సాంఖ్యం వేదాంత. రాశారు ఆయన క్లియర్గా. సాంఖ్యం అంటే సాంఖ్యం కాదు, సాంఖ్యే, సాంఖ్యమునందు కపిల మహర్షి తాలూకా సాంఖ్య సిద్ధాంతం అనుకుంటారని. ఏ శాస్త్రమునందైతే తెలియదగినటువంటి పదార్థాలను, జ్ఞాతవ్యాహ తెలియదగిన పదార్థములను సంఖ్యాంతే లెక్కిస్తారో ఆ శాస్త్రము వేదాంత శాస్త్రము. సాంఖ్యం లేక వేదాంత. గీత మొత్తం అంతా ఎక్కడ సాంఖ్యమన్నా కపిల మహాముని సాంఖ్యము కాదు. సాఖ్య అనే పదానికి వేదాంతం అనే అర్థం. కృతాంతే ఇది తస్యవ విశేషణం. దేనికి విశేషణం? సాంఖ్యానికి విశేషణం. ఎటువంటి సాంఖ్యము? కృతాంతే అంటే కృతముల తరువాత చెప్పబడినది, అంటే కర్మల తరువాత భాగంలో చెప్పబడినది, అంటే పూర్వమీమాంస తరువాత వచ్చినది. కృతం ఇది కర్మ వచ్చితే తస్య అంతఃకృతస్య పరిసమాప్తి. ఏదైతే కర్మ అంటారో అది కృతం అంటారు. ఆ కృతం తాలూకా పరిసమాప్తి అయిన తర్వాత ఎత్ర సహకృతాంత కర్మాంత ఇత్యేతత్. అంటే కృతాంత అంటే కర్మాంత అని అర్థం. కర్మాంత అనే దానికి 2-3 శ్లోకాల ముందు 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోనూ కూడా చెప్పారు. ఏవానర్థబుధపానే తావాన్ సంప్లుతోదకే అనేటటువంటి దాంట్లో అన్ని చోట్ల నీరు ఉన్నట్లయితే ఎవరైనా ఒకరు మళ్ళీ బావితవుతారా? ఎవరైనా నుయ్యితవుతారా? ఏం ప్రయోజనం? అంటే నీకు సర్వత్ర సమబుద్ధి ఉంటే మళ్ళీ ఒక చోట ఏకత్వంగా ఇక్కడేదో నేను ఉన్నాను అనే భావం ఉంటుందా? ఉండదు. అటువంటిది చెప్పబడింది వేదాంతంలో. ఇది ఆత్మజ్ఞానే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటూ అన్ని కర్మల తాలూకా ఎండింగ్ జ్ఞానమే అంటూ 4:33లో చెప్పారు. ఇది ఆత్మజ్ఞానే సంజాతే సర్వకర్మణాం నివృత్తి. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే సంజాతే పుట్టిందో సర్వకర్మణాం దర్శయతి. అక్కడ అన్ని కర్మలను ఇంక చేయక్కర్లేదు అని ఆయన పూర్తిగా దానిని తొలగించారు వాళ్ళని. అత తస్మిన్ ఆత్మజ్ఞానార్థే సాంఖ్యకృతాంతే వేదాంతే ప్రోక్తాన్ని కథితాన్ని సిద్ధయే నిష్ప్రత్యర్థం సర్వకర్మణం. అంటే అటువంటి వాళ్ళకు ఇది కాదు. ఇక మిగతా వాళ్ళు బి అండ్ సి గ్రేడ్లో ఉన్నవాళ్ళు కర్మలు చేస్తారు కదా, నిష్కామంగానో కామంగానో. అప్పుడు వాళ్లకు ఏమిటి ఫ్యాక్టర్స్? వెరీ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ క్లాస్ పెట్టుకోవచ్చు. ఈ 2 శ్లోకాలు కలిపి ఒక 5 స్టార్ హోటల్లో మేనేజ్మెంట్ క్లాస్ పెట్టి 15,000 పర్ రిజిస్ట్రేషన్ అని పెడితే చక్కగా వస్తారు. అటువంటి ఇంపార్టెంట్ ఏమిటవి? హే మహాబాహో సర్వకర్మాణం సిద్ధయే కృతాంతే సాంఖ్యే ప్రోక్తాని ఏతాని పంచకారణాన్ని మే నిబోధ. ఓ మహాబాహో, సమస్త కర్మల యొక్క ఫుల్ఫిల్మెంట్కి, సిద్ధికి 5 కారణములు, 5 హేతువులు ఉన్నాయి. ఇవి కర్మలను అంతం చేసేటటువంటి ఉపాయములందు సాంఖ్యశాస్త్రంలో చెప్పబడ్డాయి, అంటే వేదాంతంలో చెప్పబడ్డాయి. వాటి నుంచి నా నుండి తెలుసుకో వాటి గురించి. మే నిబోధ, నా నుంచి నీవు నేర్చుకో. ఎందుకు ఇది నేర్చుకోవడం?
ఈ విధంగా నేర్చుకుంటే నాలో ఏమీ లేదు, నేను కర్తను కాదు, నాకు కర్తృత్వాన్ని ఐదు ఐదు ఫ్యాక్టర్స్ వల్ల కర్మకు ఫలితం వస్తుంది అని తెలిసినట్లయితే ఫలితము ఫలము అనేటటువంటి ఆపేక్ష ఆకాంక్ష తగ్గుతుంది. దానివలన జ్ఞానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదే కనెక్షన్ ఇక్కడ. లేకపోతే ఇక్కడ కర్మలు ఈ విధంగా చేయాలి అని చెప్పేటటువంటి పరిస్థితి జ్ఞానంలోకి దారి తీయడానికే కదా. సో నౌ విల్ గో టు ద యాక్చువల్ వెర్స్ ప్రాపర్. నెక్స్ట్ వన్. 5 ఉన్నాయి అని చెప్పారు కదా, 5 ఏమిటి? ఎందుకు? సర్వకర్మణం సిద్ధయే, అన్ని కర్మలను పర్ఫెక్ట్గా ఎండ్ చేసి సిద్ధించడానికి. ఏ కర్మలు చేయాలన్నా కూడా 5 అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. 5 పరికరాలు లాంటివి ఇవి, చూడండి జాగ్రత్తగా అంటూ వీటిని పరిచయం చేసి రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నారు. చాలా అది వెరీ ఆఫ్ట్ కోటెడ్ అండ్ వెరీ పవర్ఫుల్ శ్లోకం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అత్ర ఈ విషయంలో, అదే విషయంలో కర్మ పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్మెంట్ ఇవ్వడానికి కర్మ సంసిద్ధి యందు 5 ఫ్యాక్టర్స్ ఏమిటి? అధిష్టానం, అధిష్టానం ద ప్లేస్ వేర్ ద కర్మ ఈస్ డన్, ద సీట్ ఆఫ్ యాక్షన్ అంటారు. చూద్దాం దానికి. చ ఇంకా కర్త, ఆ చేసే డూయర్, ఆ కర్త. పృథక్ విధం వివిధములైనటువంటి కారణం సాధనాలు. చ ఇంకా వివిధా వివిధములైన పృథక్ చేష్టా వేర్వేరు కర్మలు చేష్టలు. తథా ఏవ అదే విధముగా పంచమం 5వదైనటువంటి దైవం అదృష్టం దైవీ ఫ్యాక్టర్. What are the 5 factors? Number 1, where the work is conducted. Number 2, who is doing. Number 3, what are the sensory activities that inputs that you receive. Number 4, what are the motor actions you do. Number 5, the divine influence. ఈ 4గింటిని కేర్ తీసుకోకుండా దైవం 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 చూసుకుంటాడని వదిలేస్తే ఆ పని పాడైపోతుంది. ఇప్పుడు ఒక లౌకికమైన ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆయన కారు నడుపుతున్నారు. ఈ కారు నడుపుతున్నప్పుడు మొట్టమొదట అధిష్టానం, ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళాలి, ఎంవికే శర్మ గారి ఇంటికి వెళ్ళాలంటే నేను కారులో బయలుదేరాలి. కారు ఎలా ఉండాలి? అధిష్టానం, సీట్ అంటే కార్ సీట్ కాదు, ద సీట్ ఆఫ్ యాక్షన్ అంటే ద వెహికల్ యూజ్డ్, ఇట్ మస్ట్ బీ ఇన్ ఏ వెరీ పర్ఫెక్ట్ గుడ్ కండిషన్. ఓకే, ఆ కార్ కండిషన్లో లేదనుకోండి, ఇక్కడి నుంచి నన్ను ఎలా తీసుకెళ్తుంది, అక్కడికి తీసుకెళ్ళలేదు. అధిష్టానం. తథాకర్త, కారు సూపర్ కారు, ఏదో 40 లక్షలు పెట్టుకున్నారు, కానీ ఏం లాభం? డ్రైవర్ గారికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్సే లేదు, ఉన్నది ఫేక్ లైసెన్సు. ఆ కర్తకి ఎక్స్పీరియన్స్ లేదు, వాడు బిగినరు, వాడు తీసుకెళ్ళగలరా? ఆయన తీసుకెళ్ళలేరు. కర్త. అధిష్టానం తథా కర్త. కరణం చ పృథక్ విధం. కరణం అంటే చేసేవి, అంటే కరణములు అంటే ఇంద్రియాలు. ఏమిటా ఇంద్రియాలు? 5 ఇంద్రియాలు ఉన్నాయి కారుకి. ఏమిటి ఇంద్రియాలు? సెన్సరీ ఇన్పుట్స్ కారుకి. వాట్ ఆర్ ద సెన్సరీ ఇన్పుట్స్ టు ద కారు? సెన్సరీ ఇన్పుట్స్ ది విండ్షీల్డ్, కార్ విండ్షీల్డ్ నుంచి కనిపించేటటువంటి ఎదురు వస్తువులు, వెహికల్స్. ఆ పక్కన 2 మిర్రర్స్ ఉంటాయి, ఇటు అటు, వాటిలో కనబడే వస్తువులు, వెహికల్స్. తర్వాత ఏమో నా స్పీడోమీటర్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాను అనేది చూపిస్తుంది. ఇవన్నీ నాకు సెన్సరీ ఇన్పుట్స్ ఉన్నాయి. అలాగే నా శరీరానికి తర్వాత ఎక్స్టెండ్ చేద్దాం ఎగ్జాంపుల్ని. ఈ సెన్సరీ ఇన్పుట్స్ని రీడ్ చేసుకుంటూ మంచి డ్రైవరు మంచి కారుని తీసుకొని నడిపిస్తున్నారు. ఓకే, ఈ సెన్సరీ ఇన్పుట్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కారు కూర్చోగానే ఆయన ఏం చేయాలి? ముందు విండ్షీల్డ్ తుడుచుకోవాలి, వెనకాల ఉన్నటువంటి అద్దం కూడా క్లీన్గా ఉందో చూసుకోవాలి, సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి, అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో పెట్టుకోవాలి.
తర్వాత ఆన్ చేస్తే ఇంజిన్ ఆన్ అయిందో లేదో చూసుకోవాలి, ఇంజిన్ సౌండ్ రావాలి, ఇంజిన్ మూమెంట్ యాక్సిలెంటర్ పెట్టేసరికల్లా స్పీడోమీటర్లో మూమెంట్ రావాలి, ఇంజిన్ ఓవర్ హీటెడ్గా ఉండకూడదు, ఆ ముళ్ళు కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఇన్పుట్స్. సో ఏంటి అధిష్టానం, ద కార్ వేర్ యూ హ్యావ్ ట్రావెలింగ్ టు ద పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్. 3. All the information, input information in the car. వివిధాశ్చ పృథక్ చేష్ట. దాన్ని బట్టి అవుట్పుట్ ఛానల్స్. కర్మేంద్రియాలు. కారుకి కర్మేంద్రియాలు ఏముంటాయి? యాక్సలరేటర్ ఉండాలి నడవాలంటే, అవసరం వస్తే బ్రేక్ చేయడానికి బ్రేక్ ఉండాలి, గేర్ మార్చుకోవడానికి క్లచ్ ఉండాలి, ఇది కాకుండా ఎవరైనా అడ్డొస్తే తప్పుకోవడానికి హార్న్ ఉండాలి, వర్షం వస్తే వైపర్స్ ఉండాలి. సో ఇవన్నీ ఏమిటి? వైపర్స్, హార్న్, యాక్సలరేటర్, బ్రేకు, క్లచ్, సీట్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. వివిధాశ్చ పృథక్ చేష్ట. అక్కడ 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు, పనిని బట్టి రకరకాలుగా ఉంటాయి. దైవం చైవ అత్ర పంచమం. ద 5th ఫ్యాక్టర్ ఈజ్ ద దైవీ ఫ్యాక్టర్. అన్నీ బాగానే ఉన్నాయి, వెళ్దామని బయలుదేరాము, కొంచెం దూరం వెళ్ళేసరికల్లా పెద్ద అలజడి తయారైపోయింది, కొట్లాడుకుంటున్నారు, అక్కడ ఏదో డెమాన్స్ట్రేషన్ జరుగుతోంది, రోడ్డు మీద యార్సన్ లూటు కాల్చేస్తున్నారు వెహికల్స్ అన్ని. నేను వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఆ ఫ్యాక్టర్ నా చేతిలో ఉందా? లేదు. దట్ ఈస్ కాల్డ్ ది దైవం. Or there is a heavy downpour of rain which doesn't allow even to see 1 meter, then I cannot go, I have to get back. Or I want to start in the morning at 5 o'clock, there is a thick fog covering up to 8 o'clock, I could not go, that is a Daivi factor, I do not. Like that, so many factors which are not in our hand also might stop the fulfillment of the action. ఆ పని సరిగా జరగకుండా ఈ ఐదవ ఫ్యాక్టర్. ఈ ఐదవ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఊహించలేం కాబట్టి, ఐదవ ఫ్యాక్టర్ మన చేతిలో లేదు కాబట్టి, ఫాగ్ని కానీ, అక్కడ ఉన్నటువంటి అలజడిని కానీ, లేకపోతే డిస్టర్బెన్స్ని కానీ, హెవీ రెయిన్ కానీ, ఎర్త్క్వేక్ కానీ, సునామీని కానీ, ఫ్లడ్స్ని కానీ, పెద్ద వానలు ఫ్లడ్స్ని కానీ కంట్రోల్ చేయలేను, నా చేతిలో లేవు. చేతిలో ఉన్నవి ఏమి మిగిలాయి? అధిష్టానం. I can choose a very good car and a proper car. It may not be expensive car, a very functional good car, a good driver who knows how to tackle the situation, and all the input channels should be working properly in the car, and all the output also, whatever, if I put accelerator మీ కాల్ వేస్తే నడవాలి, ఓవర్గా అయిపోకూడదు, బ్రేక్ వేస్తే బ్రేక్ ఆగాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అప్పుడు దైవం ఫ్యాక్టర్. ఏం చేస్తాం మనం? దేవుడే చూసుకుంటాడులే అని దైవాధీనం బస్ సర్వీస్ అంటారు. అలా కూర్చుంటే గ్యారంటీగా యాక్సిడెంట్ అవుతుంది, అనుమానం ఏమీ లేదు. అయ్యా మహానుభావ, నువ్వు జీవితంలో వ్యవహారంలో నడపాలి, కర్మలు చేయాలి, దేవుడు చేస్తాడు, ఈశ్వరుడు ఇస్తాడు, ఈశ్వరుడు ప్రసాదం, ఈశ్వరార్పితం, బుద్ధి బాగానే ఉంది, కానీ డోంట్ లీవ్ ఎవ్రీథింగ్ టు ద 5th ఫ్యాక్టర్. యూ బెటర్ టేక్ కేర్ ఆఫ్ ద 4 ఫ్యాక్టర్స్. ద 5th, ది హిడెన్ ఫ్యాక్టర్, అదృష్ట. దృష్ట అంటే సీన్, అదృష్ట unseen factor is the adrishta, is the daivam, 5th factor. Okay, let us extend the same example to a operation that you have to undergo. There is somebody has said that you have a problem in your heart blood vessels and you have to undergo some bypass surgery. So adhishtanam, you have to choose a hospital where such particular know-how is there. రకరకాల ఇటువంటి ఆపరేషన్లు చేసేటటువంటి, అన్నీ తెలిసేటటువంటి అన్ని ఎక్విప్మెంట్స్, ఇవి ఇన్సూరెన్స్ అది యాక్సెప్ట్ చేసేటటువంటి హాస్పిటల్ ఏదో మంచి చూసుకోవాలి. అది అధిష్టానం. అంటే సెలెక్టింగ్ ఎ ప్రాపర్ ప్లేస్ ఫర్ ద ఆపరేషన్. తథా కర్త. ఎవరో ఇవాళే తయారై నిన్న పాస్ అయినటువంటి అబ్బాయి దగ్గర చేయించుకోము. కొంత అనుభవం ఉండి ఇటువంటి సర్జరీస్ చాలా చేశారు అనేటువంటి పేరు మోసినటువంటి డాక్టర్ గారి దగ్గరికే వెళ్తాము. కర్త సరి అయిన వాళ్ళు అయి ఉండాలి. ఆ చేస్తున్న ఆయన కూడా చక్కగా మెంటల్గా, ఫిజికల్గా ఏబుల్గా ఉండాలి. ఆయన జబ్బుతో కానీ, లేకపోతే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లోనో, మరో దాంట్లోనో, మరో మానసికంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ ఉంటే ఆయన చేయలేడు. అటువంటి కర్త సరి అయిన వాళ్ళని చూసుకోవాలి. అండ్ మెంటల్ అండ్ ఫిజికల్ డిస్పోజల్. అండ్ ఆల్సో మనకు కూడా ఆయన యాక్సెసిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసేది, చెప్పే విధంగా చూస్తే, కొందరిని చూస్తే
అటువంటి వాళ్ళ దగ్గరికి పోవాలని అనిపిస్తుంది. అలాంటి కర్తను చూస్ చేసుకోవాలి. వివిధాశ్చ పృథక్ చేష్ట, దానికన్నా ముందే ఉన్నాయి పృథక్ విధం, కరణం చ పృథక్ విధం. థియేటర్లో ఇన్పుట్స్ వస్తాయి, ఆక్సిమీటర్ రీడింగ్, బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేటు, తర్వాత ఏమో ఈ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఆ గ్యాసెస్ తాలూకా ప్రెషర్స్, ఆ ఈసీజీ రికార్డింగ్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మానిటర్లో కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్స్, ఇవన్నీ సెన్సరీ ఇన్పుట్స్. అవి సరిగా పని చేయలేదనుకోండి, కరెంట్ పోయిందనుకోండి, అప్పుడు ఆ కర్త ఉండి ఏం చేయగలరా? మంచి హాస్పిటలే, మంచిదే, పవర్ బ్యాకప్ లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్లు పనిచేయడం లేదు, చేయలేరు. అంటే అవన్నీ ప్రాపర్గా ఉండాలి. తర్వాత మోటార్ రెస్పాన్సెస్, అక్కడ ఉన్న వాటిని గమనించి వాటికి వెంటనే ఆ ఎనస్థెటిస్ట్, ఆ సర్జను ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ యాక్టివిటీ చేసి దాన్ని కంట్రోల్ చేసి ప్రాపర్గా దాన్ని ఎండికి తీసుకురావాలి. ఈ విధంగా చేస్తే అప్పటికి కూడా దెర్ విల్ బి ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్, 2%, 1%, 3% ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద దైవీ ఫ్యాక్టర్. దైవం చైవ అత్ర పంచమం. So, will I depend on the fifth factor and don't take care of the four factors? Or will I concentrate on the four factors like adhishtanam, tatha karta, karanancha pruthagvidham inputs, and then vivisascha pruthak chesta, the output activities, we have to control. Then only you can do any work. You can take it as a management class. You can take it to any example you like, these 5 factors. Don't depend on the 5th factor. Okay, so this is how it goes. But how is it applicable to our particular situation? We will try to see tomorrow. We will, that వేదాంత పరంగా ఇది ఎలా ఉపయోగం ఉంటుంది అనేది రేపు చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆవిడ డ్యాన్స్ వేస్తుంది, చాలా మంచి డాన్సరు. ఆవిడని పిలిచారు అధ్యయన భారతి కాన్ఫరెన్స్గా డ్యాన్స్ చేయమని పిలిచారు. అధిష్టానం అంటే ఆ ఆడియన్స్, ఆ ఎంబియన్స్ ఉండాలి. ఫిష్ మార్కెట్లోకి తీసుకెళ్ళి ఏ స్టేజీ లేకుండా ఆ గతకల రోడ్లో ఆవిడ డ్యాన్స్ చేయమంటే చేయగలదా? చేయలేదు. అక్కడ ఎంబియన్స్ ఉండాలి, చూసుకుని అక్కడ అన్ని రకాలైన ఇన్పుట్స్ ఉండాలి, లైట్స్ ఉండాలి, ప్రాపర్ స్టేజ్ ఉండాలి, అది కదులుతూ ఉండకుండా ఉండాలి, ప్రాపర్గా కార్పెటింగ్ చేసి ఉండాలి, కారు తనుకొని పడిపోకుండా ఉండాలి. ఇది అధిష్టానం. తథాకర్త, అన్ని బాగానే సూపర్ స్టేజ్ కట్టాము, 50,000 ఖర్చు పెట్టాము, డెకరేట్ చేసాము. ఆవిడ నా వయసు, అడుగు వేయడమే రాదు, నన్ను చేయమంటే భరతనాట్యం నేనేం చేస్తాను? కర్త సరిలేడు. ఆవిడని చేయమంటే మంచి కర్త, అనుభవం ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి ఆవిడ బాగా చేస్తుంది. తథాకర్త కరణంచ పృథక్ విధం, ఆవిడకి ఇన్పుట్స్, ఆ వెనక నుంచి వచ్చే మ్యూజిక్ కరెక్ట్గా ఆవిడకి వినబడాలి, ఆ సౌండ్ ఓవర్గా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, లైట్స్ కరెక్ట్గా ఉండాలి, లైట్స్ కరెక్ట్గా ఉంటేనే ఆవిడ అభినయం తెలుస్తుంది. ఇలా ఎన్నో రకమైనటువంటి ఇన్పుట్స్ కూడా అక్కడ ఉండాలి. అంతేకాకుండా ఆవిడ డ్యాన్స్ చేస్తుంది, వీళ్ళు మరోజుగా రాళ్ళు కూర్చున్నట్టుగా ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, ఎవరిలోనూ ఏ స్పందన లేదు, ఆవిడకి చేయాలనిపిస్తుందా? వీళ్ళ ముఖ కవళికలు, ఒక్కొక్క ఐటమ్ అయిన తర్వాత ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, ఎంకరేజ్మెంటు, చప్పట్లు, తర్వాత ఫెసిలిటేటర్స్, ఆర్గనైజర్స్ కూడా ఆవిడని ప్రేమగా చూసుకోవడము, ఇవన్నీ ఆవిడకు ఒక ఇన్పుట్. అవుట్పుట్ ఏమిటి? ఆవిడ అవుట్పుట్ చేసేటప్పుడు, ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు ఆవిడకి తెలుస్తుంది ఏ విధంగా ఆమె కాలు పడుతుందో, దానిలో ఆ పాటకు సరిపోయినటువంటి గతిలో వెళ్తుందో లేదో అన్నది ఆవిడ ఆ మోటార్ మూమెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటుంది. దానినే అవుట్పుట్ అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత దైవం చైవ అత్ర పంచమం. ఏమిటైంది? అన్నీ బాగానే ఉన్నాయి, కరెంట్ పోయింది, అక్కడ బ్యాకప్ లేదు ఆ హాల్లోని, మంచి డ్యాన్సరు, మంచి స్టేజీ, ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ బాగానే పెట్టుకున్నాం, కానీ అసలుకే మోసం వచ్చింది. లేకపోతే ఆ రోజు ఇంకేదో అవాంతరం వచ్చింది, ఆ డ్యాన్స్ కండక్ట్ చేయలేకపోయారు, జరగదు. సో అత్ర పంచమం, ద 5th ఫ్యాక్టర్. Don't leave, my dear, to the 5th factor or Daiva simply because I said it is Ishvara Krupa and ఈశ్వర ప్రసాదం అని కూర్చోకు. అలా అయితే ఈశ్వరుడు నీకు అనుకూలించడు. రాముడో, కృష్ణుడో, ఈశ్వరుడో, శక్తియో నీకు అనుకూలించాలంటే నీ 4 ప్రయత్నాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఈ బ్యాక్డ్రాప్లో ఒక డాన్సర్ చూసాం, ఒక డ్రైవర్ చూసాం, కార్ చూసాం, ఒక డాక్టర్ గారి ఆపరేషన్ గురించి చూసాము. మీ ఇష్టం, దేనికైనా దీన్ని అప్లై చేసుకోండి.
ఈ 5 ఫ్యాక్టర్స్ అంత ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా వేదాంత పరంగా ఉపయోగం అవుతుంది అనేది రేపు కంటిన్యూ చేస్తాం. మళ్ళీ చదువుతాను వినండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. హే మహాబాహో, పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. పంచేమాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. 5 రకములైనటువంటి హేతువులు ఉన్నాయి. ఇవి వేదాంతంలో చెప్పబడ్డాయి. ఏ కర్మ అయినా సాఫల్యము, కృతార్థతను ఇవ్వాలంటే ఈ 5 ఫ్యాక్టర్స్ కావాలి. 5 నీ చేతిలో 4 ఉన్నాయి. 5వది నీ చేతిలో లేదు. దాన్ని దైవాధీనంలో వదిలేయకు. ఏమిటా 5? అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవత్ర పంచమం. అధిష్టానం, the place of action, the seat of action, where you undertake the particular task, whatever is the task. Tatha karta, the doer, and karanancha పృథగ్విధం, రకరకములైన సెన్సరీ ఇన్పుట్స్. వివిధాశ్చ పృథక్ చేష్ట, రకరకమైన అప్రోప్రియేట్ మోటార్ రెస్పాన్సెస్. దైవం చైవత్ర పంచమం. 5th factor is the daiva factor, or the unforeseen factor, or the adrushta factor. Now, you tell me, will you depend on the 5th factor and leave all the 4 factors without taking care? And how do you expect a thing to happen properly? A student is there. If he wants to study IIT and get a seat in the IIT, all the 4 factors he has to take care. And finally, only the 5th factor will come, whether he gets or not. So don't depend on the adrushta. Now we will apply it to Vedanta tomorrow. Ahamasmi. Ahamasmi. This sloka has taught me a lot in my life. I lived around 52 years of professional life from 1973. This has taught a lot to me in the professional life. If today we are what we are and we are acclaimed by others as successful, it goes back to Vedavyasa and Bhagavan, this sloka. Ahamasmi, 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 soham, 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 ahamasmi, 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 ahamasmi. Swastik.